దీనత్వంలో ఉన్నప్పుడు దేవుడు దీవించిన తర్వాత ఏమైతే తెలుసా, దేవుడిని పట్టుకోవడం మానేసి దేవుడికి ఆశీర్వాదాన్ని పట్టుకుని చాలా మంది అహంకారం వచ్చి ఈ రోజు దేవుడికి ఉపయోగం లేని పాత్రలుగా మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకనాడు దేవుడి కొరకు మండిని వెళ్తున్న ఈ రోజు ఆరిపోవడానికి, ఒకనాడు దేవుడి కొరకు మండిన సేవకులు దిగజారిపోవడానికి కారణం తెలుసా, శరీర సంబంధమైన మనస్తత్వం పనిచేయడం. ఈ శరీర సంబంధమైన మనస్తత్వం ఎప్పుడు పనిచేసి తెలుసా, అహంకారం ఎప్పుడు నీలో పీక్ స్టేజ్ లో ఉంటుందో ఆటోమేటిక్ అహంకారం నడిపిస్తానే ఉండదు. చాలా సార్లు మన ఆత్మీయ జీవితం కానీ భౌతిక సంబంధంగా కొన్ని పరిస్థితులు కానీ చాలా బాగుంటాయి, అంటే మంచిగా ఉన్నతంగా ఉంటాయి, ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తాం, మనం చక్కగా బాగుంది, సంతోషం బాగుంది, సమాధానం ఉన్నాం, ఇంట్లో అన్ని ప్రశాంతంగా ఉన్నాయి అనుకునే టయానికి ఏ స్టేజ్కి వెళ్ళాం మళ్ళా కిందకు వచ్చేస్తాం అదే స్టేజ్ నుంచి. చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు భౌతిక జీవితంలో ఎదురవుతాయి, ఆత్మీయ జీవితంలో కూడా. నాకు ఒకనొక సమయంలో ఒక ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్న ఏంటంటే, భక్తులైన వారు ఆత్మీయ జీవితంలో ఎలా కొనసాగగలిగారనే ప్రశ్న ఉండేది. నిజమే కదా. ఇప్పుడు ఎవరి భక్తి జీవితాన్ని ఒకసారి గమనిస్తే, దేశాన్ని కదిలించిన భక్తులు, రాష్ట్రాలను ప్రభావితం చేసిన భక్తులు, ఖండాన్ని కదిలించిన భక్తులు ఎలా అందరు ఉద్యమాన్ని తీసుకురాగలిగారు? ఇప్పుడు నేను ఒకప్పుడు ఆత్మీయ జీవితం పరిస్థితి ఎలా ఉంటుందంటే, 4 రోజులు ప్రార్థన చేస్తే 5వ రోజు ప్రార్థన నడిచేది కాదు. ఎంత ప్రార్థన చేసేవాడు అంతకన్నా దిగజారిపోయేవాడు. వాక్యం చెప్పడంలో కూడా అంతే, ఒక స్థాయికి వచ్చామో పర్లేదు అనుకుంటే మళ్ళా దిగజారిపోయాడు. ఇట్లా ప్రతి పరిస్థితులు ఎందుకు జరుగుతుంది? అసలు ఎలా చేయగలిగారు భక్తులందరూ కూడా? ఇప్పుడు నేను చేయలేనిది వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అనే ఆలోచన చాలా సార్లు నాకు వచ్చింది. ఇప్పుడు మీలో కూడా ఇప్పుడు వచ్చిందా? ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకు పరిస్థితుల్లో ఇలాంటి మార్పులు వస్తున్నాయి? ఖచ్చితంగా వీటికి కారణం ఏంటంటే వాక్యం నాకు అనిపిస్తుంది. అంటే దీన్ని మనం సీరియస్ గా ఆలోచించాం, కానీ ప్రాముఖ్యంగా దేవుడు ఏం చెప్పాడంటే, నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు. అంటే మనం దీన్ని ప్రాముఖ్యంగా తీసుకోం పెద్దగా. అంటే నాపై ఏం అహంకారం ఉందలే, సహజంగా మనిషిలో ఉన్న ఆలోచన ఏంటంటే నేను బాగానే ఉన్నా కదా. అందుకే చాలా మంది దేవుడిని దూషిస్తారు. ఎందుకు దూషిస్తారు చెప్పనా? ఏం అన్యాయం చేశాను, నాకు ఇది చేసావు, నేనంతా బాగానే ఉన్నాను, అన్నింటిలో కరెక్ట్గా ఉన్నాను, కానీ ఎందుకు నా జీవితం అలా చేసావు దేవుడికి ప్రశ్నిస్తారు. కానీ మనం అంగీకరించాల్సిన ఒక వాస్తవమైన సత్యం ఏంటంటే, దేవుడు ఎన్నడూ మనకి అన్యాయంగా చేయడు. మనం ఒక పరిస్థితిని అనుభవిస్తున్నామంటే దానికి మనము అర్హులము కాబట్టి దేవుడు అనుమతిస్తున్నాడు. నేను చెప్పింది అర్థమైందా? దేవుడు ఎప్పుడైనా సరే ఉచితముగా ఏ వ్యక్తిని శోధించడం, అన్యాయంగా ఏ వ్యక్తి మీద శ్రమ రానివ్వడం. అన్యాయంగా నువ్వు శోధించబడుతున్నాను అనుకుంటే దేవుడిని అన్యాయస్తుడిగా చేస్తున్నాడు. చాలా మంది మనుషులు ఎలా ఉంటారంటే, దేవుడినైనా అన్యాయస్తుడిగా చేయడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళకి మాత్రం తప్పు అని మాత్రం ఒప్పుకోరు. ఏం ఒప్పుకోరు? అంతే కదా. ప్రతి మనిషి జీవితం ఈ రోజు ఎలా ఉందంటే, తప్పులు ఎదుటి వ్యక్తుల దగ్గర వెతికే వారికి ఉన్నారు, తప్పులు ఎదుటి వ్యక్తి మీద మోపే వారికి ఉన్నారు, కానీ వారిలో ఉన్న లోపాలను వారు సరి చేసుకుని, వాళ్ళు ఉన్న లోపాలను వారు తెలుసుకునే వారికి లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని పరిశీలన చేసుకుని తనలో ఉన్న పాపాలను తప్పుల్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే. వాక్యం మూలంగా చెప్పాల, అతిక్రమములు దాచిపెట్టుకున్నాడు వర్ధనుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అంటే అతిక్రమాలు దాచిపెట్టుకుంటారనే అర్థం. యోగ గ్రంథంలో అంటాడు, ఆదాము కప్పుకున్నట్టు రొమ్ముల నా పాపాన్ని చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అందుకే వాళ్ళ పరిస్థితులు దిగజారిపోతాయి. చాలా మంది ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అహంకారం అడ్డం వస్తా ఉంటారు. మీరు అనొచ్చు, అహంకారం అంటే నాకేమీ లేదే, నేనేమి కలిగి లేనే. అహంకారం కలిగి ఉన్నావా లేదా అనేది ఎప్పుడు పడితే అప్పుడు తెలియదు. తెలిసిద్దా? ఇప్పుడు నేను మాట చెబుతానండి, పైకి చూడటానికి చదువుకున్న వాళ్ళు ఒకే రకంగా ఉంటారు, కానీ వీళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు చదువు లేని ఎప్పుడు తెలిసింది? చాలా సందర్భాల్లో కొన్ని మీటింగ్లకు వెళ్తే నేను అక్కడ చక్కగా టచ్ చేసుకుని మంచిగా నీట్ గా, అంటే ఏజెన్సీ ప్రాంతం సేవకులు నేను చెప్పేది, కొంతమంది అయితే సఫారీ వేసుకుంటారు, ఇచ్చి బట్టలు వేసుకుంటారు. అలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, వీళ్ళ పరిస్థితి అంత బాగుందో, వీళ్ళంత జ్ఞానవంతులు, చూడటానికి పైకి చాలా బాగుంటారు. కానీ వాడు చదువుకున్న వల్ల చదువు లేని వాళ్ళని ఎప్పుడు తెలుస్తుందంటే వాడు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. అలాగే మనం అహంకారం కాదా, మనలో గర్వం ఉందా లేదా, అతిశయం ఉందా లేదా అని ఎప్పుడు తెలిసిందో తెలుసా?
పద్దాక ఎప్పుడు పడితే అప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి సందర్భాలు ఎదురైనప్పుడు తెలుస్తుంది. మనకన్నా తక్కువైన వాడు మన ఎదురుకు వస్తే తెలుస్తుంది. కుటుంబంలో పరిస్థితులు ఎదురైతే తెలుస్తుంది. అర్థమైందని చెప్పింది. చాలా సందర్భాల్లో ఎందుకు మనం దిగజారిపోతున్నాం, ఎందుకు మనం పడిపోతున్నాం అంటే ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్నాడు, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడిచింది అని. అంటే ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు, ఎందుకు మనం పడిపోతున్నాం అంటే మనలో ఉన్న అహంకారం ప్రాముఖ్యమైన కారణం. ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరికైతే సత్యం అర్థమైందో వాళ్ళు దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో వారి ఖచ్చితంగా నిలకడగా ఆత్మీయతలో ఉండగలరు. ఎలా ఉండగలరు? నాకు భక్తులైన వారిని చూసిన ఒక ఆశ్చర్యం అనిపించేది. ఎలా నిలబడగలుగుతున్నారు దేవుడి కోసం, ఎలా బ్రతకగలుగుతున్నారు మీరంటే భక్తుల్లో ఉన్నదేంటో తెలుసా? దీన హృదయం. ఎవడైతే తాను హెచ్చించుకుంటాడో, ఎవడైతే తాను గొప్పగా ఎంచుకుంటాడో వాడు ఖచ్చితంగా తగ్గించబడతాడు, తగ్గించబడాల్సిందే. ఎందుకంటే వాక్యము నెరవేరకుండా మాత్రం ఎప్పుడూ ఉండదు. వాక్యం నెరవేరింది ఎక్కడ? నువ్వు హెచ్చించుకుంటే నువ్వు తగ్గించుకుంటే నువ్వేమవుతావు? ఎక్కడ తగ్గించుకోవాలంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి సమాజంలో మనం వెళ్తున్నప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర తగ్గించుకుని ఉండొచ్చు. మీకు విషయం చెప్తాను, తగ్గించుకోకపోతే అంత దారుణ పరిస్థితి తెలిసి ఈరోజు సమాజంలో. నిన్న ఒక న్యూస్ చూశాను, నిన్న ఇవాళ గుర్తులేదు సంథింగ్ ఒక న్యూస్ చూశాను. న్యూస్ ఏంటంటే భర్త పొద్దు నుంచి సాయంత్రం వరకు అంతా కష్టపడి వచ్చాడు. కష్టపడి వస్తే ఈవిడ ఏం చేసింది? భోజనం పెట్టమంటే టీవీ సీరియల్స్ చూస్తా ఉండు అయిపోయినా పెడతానంట. భర్త కోపం వచ్చి తిట్టాడంట. తిట్టి కొట్ల ఇంకా కొట్టడానికి చేయెత్తాడంట. నన్ను కొట్టడానికి చేయెత్తామని మొత్తం అక్కడ పడేసి పరిగెత్తకుండా బాగా దగ్గరికి వెళ్ళిందంట. రియల్ గా జరిగింది, వెనకాల చోట్ల వార్తలు వచ్చింది. పరిగెత్తకుండా వెళ్ళి బాగా దూకపోయే ప్రయత్నం చేస్తే కాపాడేట కూడా తీసుకొచ్చాడు భర్త. మళ్ళా తిట్టాడు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అది ఇదని. అయినా నేనంటే విలువ లేదు, నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి గురేసుకోవడానికి ప్రయత్నం చేసిందంట. దాని నుంచి కూడా అక్కడ కూడా కాపాడాడు. మళ్ళా ఆ ఉన్నించి తప్పించాడని చెప్పేసి ఇంట్లో పురుగుల మందు ఉంటే పురుగుల మందు ద్వారా ట్రై చేసిందంట. ఆ పురుగుల మందు నుంచి కూడా కాపాడుతున్నాడు. ఎట్టబట్టి వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఏం చేసిందంటే వీళ్ళిద్దరు గొడవల మధ్యలో కొడుకొస్తే కొడుకు నోట్లో పోసిందంట. అంతే, కొడుకు ప్రాణాపాయ పరిధిలోకి వచ్చాడు. ఇప్పుడు ఇది ఏమంటారు చెప్పండి? అరే భర్త వచ్చి ఇంటికి అన్నం పెట్టమంటే సరే అక్కడ డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? తప్పు ఎవరిదే? కొంతమంది అంటే పనికి వెళ్ళొస్తున్నాడు అనే సెన్స్ కూడా ఉండదు ఇంట్లో. ఎందుకు ఉండదు తెలుసా? అహంకారంతో కళ్ళు మూసుకుపోతాయి. ఖచ్చితంగా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనుషుల అహంకారం మనిషిని ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. అందుకే ప్రభు మనకు నేర్పుతున్న మాట ఏంటి తెలుసా? నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాళ్ళని కనుక నా గాడి ఎత్తుకోండి అని చెప్తున్నాడు. మనందరినీ ఎక్కడో గుర్తుంది చెప్పిన వాక్యం, ప్రయాసపడి భారం వస్తాడు సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను విశ్రాంతి కలగజేస్తా అన్నాడు. అక్కడ దాన్ని బాగా గుర్తుండదు. తర్వాత ఏమన్నాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడని గనక నా ఇంత నేర్చుకోండి అన్నాడు. ఏం నేర్చుకోవాలి మనం? సాత్వికాన్ని నేర్చుకోవాలి. ఎందుకు సాత్వికాన్ని నేర్చుకోవాలంటే నువ్వు చెదరిన హృదయం కలిగిన వాళ్ళవి ఉండాలంటే, నువ్వు దేవుడిచ్చేవి స్థిరమైనవి పొందుకోవాలంటే, ఎన్నడూ నీ పరిస్థితులు మారిపోకూడదంటే, నువ్వు స్థిరత్వాన్ని కలిగి ఉండాలంటే నువ్వు పొందుకోవాల్సింది సాత్వికం. నువ్వు సాత్వికాన్ని పొందుకోకపోతే నీ పరిస్థితులు ఎప్పటికీ నిలకడ ఉండదు. ఎందుకో తెలుసా? నీలో అహంకారం వస్తుంది. ఈ అహంకారం వల్ల దేవుడికి అవిధేయమైన పనులు చేస్తాం. సమస్త పాపములకు నిలయం ఏంటో తెలుసా? అహంకారం. ఏంటది? సమస్త పాపం ఉందని ఈ అహంకారం నుంచి ఎన్ని పుట్టుకోతాయి తెలుసా? ఈ రోజు భార్య భర్తల గొడవ దగ్గర నుంచి అన్నిటికీ మూలం అహంకారం, అన్నిటికీ మూలం ఈ గర్వం. అరే విచిత్రం అనిపిస్తుంది, భార్య భర్తల మధ్య గొడవ జరిగింది, ఒక్కడో తగ్గడం, వీళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి క్షమాపణ చెప్పారు మీరు? ఏదైనా చిన్న చిన్న పొరపాటు చెప్పరు. ఎందుకు చెప్పరు? తగ్గడం ఇష్టం ఉండదు. అందుకే ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఏం డైలాగ్ అది? అది చెప్పేశారు, తగ్గేదే లేదంట. అది లోకం చెప్పింది, అది సమాజం చెప్పింది, కానీ దేవుడు ఏం చెప్పారు? తగ్గు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కానీ మనకేమి ఇష్టం అంటే మనల్ని మనం ఎక్స్పోజ్ చేసుకోవడం ఇష్టం. మనకేమి ఇష్టం అంటే మనల్ని మనం వ్యక్తపరచుకోవడం ఇష్టం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు అత్యల్పుడైన వాడుకుంటాడు. అత్యల్పుడైన పెంట కుప్పల మీద దీనులైన పైకి లేవనైతే వాడుకుంటాడు. కానీ అహంకారం ఉన్న దేవుడు వాడుకున్నాడు చరిత్రలో లేదు. ఇంకో విషయం చెప్పనా?
అసలు దేవుడు ఎందుకు దీనిని దరిద్రులు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఎవడు అతిశయించడానికి వీల్లేదు. కానీ ఒకప్పుడు దేవత్వంలో ఉన్నప్పుడు దేవుడు దీవించిన తర్వాత ఏమైతే తెలుసా? దేవుడిని పట్టుకోవడం మానేసి దేవుడికి ఆశీర్వాదాన్ని పట్టుకుని చాలా మంది అహంకారం వచ్చి ఈ రోజు దేవుడికి ఉపయోగం లేని పాత్రలుగా మారిపోయిన చాలా మంది ఉన్నారు. ఒకనాడు దేవుడి కొరకు మండిన వ్యక్తులు ఈ రోజు ఆరిపోవడానికి, ఒకనాడు దేవుడి కొరకు మండిన సేవకులు ఈ రోజు దిగ్గజారిపోవడానికి కారణం తెలుసా? శరీర సంబంధమైన మనస్తత్వం పనిచేయడం. ఈ శరీర సంబంధమైన మనస్తత్వం ఎప్పుడు పనిచేసి తెలుసా? అహంకారం ఎప్పుడు నీలో పీక్ స్టేజ్ లో ఉంటుందో ఆటోమేటిక్ గా అహంకారం నేను నడిపిస్తానే ఉంటది. ఎంత దారుణం! అసలు ఏముందని మనం అహంకారం మాట్లాడే. కొంతమందికి అయితే వెనకాల 10 రూపాయలు ఉండవు, బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 కూడా 10,000 అవసరం 1,000 రూపాయలు కూడా ఉండవు. కానీ డైలాగ్ లో మాత్రం వచ్చేస్తాం కదా, దాంతో వీరుడు లేడు, ప్రపంచాన్ని ఏలేస్తా దున్నేస్తాను అంటూ ఉంటారు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తా నాకు వీరు. ఇంకో విషయం చెప్పనా, దేవుడికి అసహ్యమైన పాపాలు మొట్టమొదటి చెప్పనా అహంకారం. కావాలని మీరు సాంఘిక గ్రంథంలో చదువుకోండి ఇంటికి. సాంఘిక గ్రంథంలో దేవుడు అంటాడు, యెహోవాకు అసహ్యమైన వారు గలవు, 7 ఆయనకు హేయము. అవేమంటే అహంకార దృష్టి మొట్టమొదట. అంటే ఎవరి అహంకారం కలిగి ఉంటారు మరి ఏమవుతారు? దేవుడికి ఇష్టుల అసహ్యుల? ఖచ్చితంగా అసహ్యులే. చూడండి, మీకు ఒక రాజుని పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. తమ యొక్క ఉండకుండా మనుషులు నేను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయదు, పశువుల వలె గడ్డి తిందువని ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని తాను ఎవరికైనా దాని అనుగ్రహింపని ఇచ్చేతునో వానికి అనుగ్రహించాలని నేను తెలుసుకునే వరకు 7 కాలంలో నీకు లాగుతాడు. ఇది ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడంటే రాజయ్యే నెబుకద్నెజరు గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ రాజైన నెబుకద్నెజరు అహంకారం చెందాడు. ఏం చెందాడు? చూడండి, మీకు ఇంకా అర్థం కావడానికి అదే దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయడానికి హృదయం కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును తీసివేసి అతని ఘనతను. చూడండి, నెబుకద్నెజరుకు దేవుడు ఎంత ఘనతనిచ్చాడంటే నెబుకద్నెజరు ప్రపంచంలో ఉన్న దేశాన్ని జయించాడు. ప్రపంచంలో ఉన్న దేశాన్ని జయించిన నెబుకద్నెజరు ఆఖరికి ఇందాక చదువుకున్నాం కదా, ఎలాంటి పరిస్థితులు వచ్చింది తెలిసి నెబుకద్నెజరుకి మృగంలాగా మారిపోయాడు. ఇంకా విషయం చదివితే ఆ అధ్యాయం చదివితే కనుక తన గోళ్ళు పక్షిరాజు గోళ్ళు లాగా మారిపోయినంట. ఎలా మారిపోయినాయి? తన వెంట్రుకలు పెరిగిపోయినాయి అంట. ఆకాశం మంచుకు తెరిచాడంట. మన భాష చెప్పాడు, ఎండకు ఎండాడు, వానలు తెరిచాడు. రాజు అయిన వాడు, అందరి చేత కొనియాడబడిన వాడు ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? అడవి జంతువుల మధ్యలో నివసించాడు. వీటన్నిటికీ ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఒక్కటే కారణం, అహంకారం. నెబుకద్నెజరుకి దేవుడు ఇస్తాడు విజయాన్ని. నెబుకద్నెజరుకి దేవుడు తోడుగా ఉండి సమస్త దేశాలను నెబుకద్నెజరు కింద పెడతాడు. అయితే నెబుకద్నెజరు హృదయంలో గర్విస్తాడు. ఆ కారణం ఏంటి తెలుసా? నాకన్నా ఎవరో గొప్పోడు లేరు, నాకన్నా నేను ఇదంతా నా బలం వల్ల సాధించుకున్నా, ఇది నా సామర్థ్యం వల్ల సాధించుకున్నా. నేను అనే స్వభావం నెబుకద్నెజరులో ఎంటర్ అయింది. ఎప్పుడైతే నెబుకద్నెజరులో నేను అనే స్వభావం ఎంటర్ అయిందో అప్పుడు జరిగిందని తెలుసా? దేవుడు ఆ స్వభావానికి తగిన ప్రతిఫలాన్ని నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? రాజ్య సింహాసనం నుంచి తీసుకెళ్లి అడవి గృహంలో పడేశాడు. ఇంకో విషయం చెప్పనా, తన మనసు కూడా ఎలాంటి మనసు అయిపోయింది తెలుసా? అడవి గృహం అలాంటి మనసు అయిపోయిందంట. వాక్యం అంటే నెబుకద్నెజరు మనసు ఎందుకు మారిపోయింది? నెబుకద్నెజరుకి ఎందుకు ఈ శిక్ష వచ్చింది? ఎందుకు నెబుకద్నెజరు జీవితం ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నెబుకద్నెజరు తీసుకెళ్ళాడంటే కారణం ఒకటే, నెబుకద్నెజరులో ఒక అహంకారం దేవుడు తీసేయాలంటున్నాడు. ఈరోజు చాలా సార్లు మన జీవితంలో ఎందుకు ఈ పరిస్థితులు కూడా వెళ్తున్నాను అని అర్థం కాదు. ఎందుకు దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు అని అర్థం కాదు. ఎందుకు అనుమతిస్తాడంటే మనలో ఉన్న అహంకారాన్ని తీసేయడానికి. మీకు విషయం చెప్పనా, కొన్నిసార్లు కావాలని దేవుడు మన పరువు పోయే రోజు ఆడతాడు. మనం ఎవరి దగ్గర అయితే విలువ పొందాలనుకున్నామో, ఎవరి దగ్గర ఘనత పొందాలనుకున్నామో, ఎవరి దగ్గర హెచ్చించుకోవాలనుకున్నామో వాళ్ళ దగ్గరే మన పరువు పోయేటట్టు చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న అహంకారాన్ని తీసేయడానికి. ఎక్కడ అహంకారం ఉంటుందో దేవుడు అక్కడ ఉండలేడు. దేవుడికి అసహ్యమైన దగ్గర దేవుడు ఎలా ఉండగలడు? దేవుడు అందుకే ఈ రోజు నీ నుంచి నన్ను చేయగోరుకున్నాడంటే
నువ్వు నేను అహంకారమైన స్వభావాన్ని విడిచిపెట్టే వారిని అనుకుంటున్నాను. దేవుని వాక్యమైన సెలవిస్తుంది. యేసుప్రభు శరీరధారి గురించి దినాల్లో ఇలా చెప్పారు ఏంటంటే, గోధుమ గింజ చస్తేనే కానీ అది తిరిగి మొలకెత్తదని చెప్పారు. అసలు ఈ రోజు ఒక విషయం చెప్పరా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు తెలుసా, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నీలో నివసిస్తున్నాడు. ఒకసారి అప్పుడు దేవుడే నాలో నివసిస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిలో దేవుడు అద్భుతాలు చేసే వరాలు ఇచ్చాడు. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? పాస్టర్లకు ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా? చూడండి మార్క్స్ వార్త 16:17 నుంచి 17 నుంచి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను, నమ్మిన వారి వలన ఈ ఈ సూచక క్రియలు కనపడి ఈ సూచక క్రియలు కాకుండా నమ్మిన వాడు ఎవడు ఇక్కడ? బాప్తిసం పొందినాడు. అంటే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు నమ్మారు కాబట్టి బాప్తిసం పొందారు. ఇప్పుడు ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో, రక్షించబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? సూచక్రియలను అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చాడు. చూడండి నా కింద అవేమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుట. ఆగండి, దెయ్యాలు ఎవరైనా కొడతారు? పాస్టర్ గారు బాప్తిసం బ్రదకర్లా. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి దెయ్యాల మీద అధికారం ఉంది. చాలా మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు దెయ్యాలంటే భయం. కొంతమంది అంత విచిత్రంగా ఉంటారంటే చిన్న చిన్న వాటికి భయపడిపోతాడు. నిమ్మకాయ బావుడు అంటూ ఉంటాడు. ఒకప్పుడు జనాలు లేకపోయాలంటే కత్తులు బాగుందా పనవసరం మన ఇండియాలో. ఏం కావాలి తెలుసా? ఒక నిమ్మకాయ 4 ఎండిమిరపకాయలు తీసుకొచ్చి ఇంటికి ముందు ఎత్తే పొద్దున్నే వేసేసరికి ఆటిలోకి వచ్చి లేకపోతారు అంటాడు. అంటే ఈ రోజు మన వాళ్ళ పరిస్థితులు వస్తున్నాయంటే క్రైస్తవులే ఇట్లాంటి ఎన్ని ఫోన్లు వస్తాయి నాకు. అయ్యగారు మా ఇంటికి చేసేసారు. ఏం చేసేసారమ్మంటే నీకు తెలియదండి, చేతబడి చేసేసారు. సరే మీరు బాప్తిసం తీసుకున్నారంటే తీసుకుని 10 ఏళ్ళు అయింది. మరి తీసుకుని 10 ఏళ్ళు అయితే దేవుడు వాగ్దానం తప్ప? దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు మనకి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మిన వాని వాళ్ళకి సూచక్రియలు వెళ్తాయి. సూచక్రియలు ఒకటి ఏంటంటే దెయ్యములు వెళ్ళగొడతారు. దెయ్యాలు ఎవరు వెళ్ళగొట్టగలరు? అధికారం పొందినవాడు వెళ్ళగొడతారు. అంటే ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందేవాడు నీకు ఏమొచ్చింది? ఏం చెప్పట్లేదు, వాక్యంలో ఉంది. కానీ మనం దాగేశారు దీన్ని చెప్పట్లా. చాలా సంవత్సరాలు సేవకులు విశ్వాసం ఎలా తయారు చేశారంటే, విశ్వాసులు అంటే ఏంటంటే మందిరానికి రావటం, మొక్కడం, పాస్టరే గొప్ప, ప్రార్థన చేయించుకోవడం, ఇదే నేర్పించారు. కానీ యేసు ప్రభు వాక్యం అది నేర్పించదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఏం చెప్తుందంటే, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడ్డాడు, నమ్మిన వాళ్ళ వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఎక్కడైనా భేదం ఉందా? పాస్టర్ వల్ల జరుగును లేదా ఫలానా వ్యక్తి వల్ల జరుగును ఉందా? లేదు. ఎవరైతే నమ్ముతున్నారో వారి వల్ల జరుగుతాయి. అది ఫస్ట్ దెయ్యాల వాళ్ళు పడతారు. వాళ్ళు తర్వాత కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి కొట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. రోగుల మీద చేతులుంచినప్పుడు ఇప్పుడు చెప్పండి, చేతులు వేసి మనం విశ్వాసంగా ప్రార్థన చేస్తే చేయకూడదు. ఓన్లీ పాస్టరే చేయాలి. చాలా మంది పాస్టర్లకి నేను ఏమన్నా తెలుసా, విశ్వాసాన్ని భయపెడతారు. ఏంటంటే మీరు కనుక వీళ్ళెవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళ ఉన్నాయని. మరి బైబిల్లో ఎక్కడ ఒక వచనంలో కూడా అలా వేళలు ఉన్నాయి వాళ్ళకి వచ్చినట్టు లేదు. మరి ఎక్కడ నుంచి చెప్తున్నారు నాకు అర్థం కాదు. ఇక్కడ ఏముందంటే ఎవరైతే నమ్ముతున్నారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందారో వారు రోగుల మీద చేతులు వేసి ప్రార్థన చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? ఒకసారి చెప్పండి. నేను రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసే అధికారం ఉంది. ఉన్నారు కదా? ప్రత్యేకంగా దిగిరావాలా? వాక్యం అందరికీ ఒకటే. ఎవరైతే బాప్తిసం పొందారో వారు రోగుల మీద చేతుల స్వస్థత పొందుతారు. మరణకరమైన ఏది తాగిన వారికి హాని చేయదు. అంటే మరణకరమైన వాటి మీద దేవుడు ఏం చేశాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. అట్లా కొంతమంది వచనాలు చూపించామంటున్నారంటే ఈ మధ్యన, మరి మరణకరమైన తాగండి, తాగితే మరి మీకేం కాకపోతే అప్పుడు నమ్ముతామంటారు. ఇక్కడ మరణకరమైన తాగితే ఏమి అవ్వదన్నాడు, కానీ మీరు ఎన్ని తాగండి అలా. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో భక్తుల జీవితాలు ఇవి అనుభవించారు. సాధు సుందర్ సింగ్ తెలుసు కదా మీ అందరికీ. అంటే నేను చూడలేదు అనకండి, మామూలు ఆయన చరిత్ర తెలుసు కదా. నేను ఆయన చూడాల, చరిత్ర ఉన్నా. సాధు సుందర్ సింగ్ ఒక సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి. అయితే సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి యేసు ప్రభు నమ్ముకోడు అని చెప్పేసి తండ్రి ఏం చేశాడు తెలుసా? విషం పెట్టాడు. విషం పెడితే మరణకరమైన తాగడా. కానీ ఆ విషయానికి వైద్యం ఎక్కడా చేయదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు.
అంటే మరణకాలం అయితే తాగిన అతనికి ఏమవరా హాని అవలా. అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతూ ఉంటాయి. మన తినాట్లో ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటుంది. కావాలని ఏమైనా ఫుడ్ పాయిజన్ చేసుకోండి, కొన్నిసార్లు ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాంటివి తిన్నా కూడా మీకు ఏం కావాలంట హాని కావాలి. అది వాక్యం చెప్తుంది. ఇప్పుడు బాప్తిసం పొందినవాడికి ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు కదా దేవుడు, ఎంత అధికారం ఇచ్చాడు కదా దేవుడు. ఎంత మంది దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు, ఎంత మంది దాన్ని పొందుకోగలుగుతున్నారు నేను చెప్పనా? నాకు తెలిసి 5% ఉన్నారు 100. ఎన్ని పర్సెంట్? మరి ఇంకా 95% ఇంకా నమ్మట్లా. చెప్పినా కూడా అది ఎవరో కొత్త నేను ప్రత్యేకించబడిన వాళ్ళకి నాకు కాదంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ని అధికారాల మనలో ఉన్నా దేవుడు ఇంత ఆధిక్యతలు మనలోకి ఇచ్చి ఈ ఆధిక్యతలు ఎందుకు బయటికి రావో తెలుసా? కేవలం బయటికి రావడానికి కారణం ఏంటంటే అహంకారమైన మనస్తత్వం దానికి అర్థంగా ఉంటుంది. దేవుడు నీలో నుండి ప్రతిబింబించాలంటే యేసుప్రభుల అహంకారం ఉందా? ఎప్పుడైనా యేసుప్రభు అహంకారం చూపించాడా? ఆయన దగ్గర అహంకారం ఉంటేనా మొత్తం అందరికి తీర్పు ఇచ్చేవాడు. కొంతమంది అంటారు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తారు, వీళ్ళేదో సరిపోయినట్టు, వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా, వాళ్ళు అదుంది వీళ్ళు చదివే. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నీలో ఏముందని చూసుకుంటే ఉత్తమం. ఎందుకంటే దేవుడు రేపు పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఏముంది వీళ్ళలో ఏముందని ఎప్పుడు అనుకుంటాం. నీలో ఏముందని నీకు జడ్జిమెంట్ చేస్తాం, అంతేనే కదా? దేవుడు చూసేది నీలో ఏముందనా పక్కింటోళ్ళు ఏముందనా? నిన్ను దీవించాలంటే నీలో ఏముందని చూడటం దేవుడు, నీ పక్కింటోళ్ళు ఏముందని చూడటం. సో ఇప్పుడు మనం దీవించబడాలంటే మనం ఏం చేయాలి? మన వైపు మనం చూసుకోవాలి. ఎదుటి వ్యక్తులు తీర్పు తెచ్చా మనం ఎవరో. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు సార్, ఎప్పుడు చూసిన 24 గంటల పక్కోడు తీర్పు తీరుతూనే ఉంటారు, పక్కోడి గురించి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అహంకారం. ఈ యొక్క నెబుకద్నెజరు ఆ స్థితిలోకి వెళ్ళి మృగంలోకి మారిపోవడానికి, ఆ స్థితిలోకి వెళ్ళి దిగజారిపోవడానికి పడిపోవడానికి కారణం ఏంటంటే అహంకారమైన మనసు. రెండోది ఏంటి తెలుసా? మీరు అనొచ్చు చాలాసార్లు నా జీవితంలో వచ్చిందని దేవుడు ముందే తెలుసు కదా, మరి దేవుడు ఎందుకు తప్పించడు? ఇన్నాడ మామూలుగా సాయి నేను వాళ్ళ ఇంటికి మాట్లాడుకుంటూ దేవుడు కీడు వచ్చిందని మనం ముందే తెలుసు కదా, మరి ఎందుకు తప్పించడు? కొన్నిసార్లు ఇది జరగకుండా బాగుండని మనం అనుకుంటారు, ఇది అవ్వకుండా ఉండే ఎంత బాగుండేది దేవుడు తెలుసు కదా, మార్చేయచ్చు అనుకుంటా. మీకు విషయం తెలుసా? దేవుడు చాలా సార్లు మనకు అవకాశాలు ఇస్తాడు, ముందే ఇస్తాడు. ఒకసారి చెప్పండి, నేను శోధనలోకి వెళ్ళకుండా అవకాశాలని ఇస్తాడు, కానీ దాన్ని మనం వాడుకో ఏం చెయ్యం. మీకు విషయం చెప్పనా? కొన్నిసార్లు కీడు జరిగింది అని మనకు తెలిసినప్పటికీ కూడా దేవుడు కీడును తప్పించుకోవడానికి మార్గాలు ఇస్తాడు, కానీ దాన్ని మనం దుర్వినియోగం చేస్తాం. కారణం ఏంటో తెలుసా? అహంకారం. ఈ అహంకారం వల్ల ఏమైందంటే కళ్ళు మూసుకుపోతాయి, చెప్పేది ఎక్కడ కొంతమందికి బుర్రదే. ఇప్పుడు వాక్యం చెప్తాను కదా నేను, మీరు కొంతమందికి మాత్రం ఎక్కింది, కొంతమంది ఎంట్రా చెబుతాను ఉంటారు. రేపు అనిపించే రోజు వస్తుంది కదా, అప్పుడు అరే పలానా ఇప్పుడు చెప్పారా బాబు నేను వెళ్ళలేదు అనుకుంటారు. మీ ఇంట్లో పిల్లలు కావచ్చు, మీ ఇంట్లో హస్బెండ్స్ కావచ్చు, వైఫ్లు కావచ్చు, లేదా కొంతమంది కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు వినరు, కానీ ఒక సమయం వచ్చేసరికి చెప్పినప్పుడు విన్నా బాగుండేది అనిపిస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు దేవుడు మీ ద్వారా ఏం ఇచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఈ నెబుకద్నెజరు కూడా దేవుడు ఏం చేసింది తెలుసా? ఒక అవకాశం ఇచ్చాడు. ఏ అవకాశం ఇచ్చాడు చూద్దాం. దానియేలు గ్రంథంలో 4:27 రాజా, నా యోచన దృష్టికి అంగీకారమవును గాక, ఒకవేళ నీవు నీ పాపములను మాని నీతి న్యాయం అనుసరించి నీవు బాధపెట్టిన వారి యందు కరుణ చూపినలా నీకున్న క్షేమము నీకు మీదత నుండునని దానియేలు ప్రతిబింబించాడు. అంటే చూడండి, ఇప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది, ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే నెబుకద్నెజరుకి, అంటే ఇలా మృగంగా మారిపోతాడు, ఇలా మనుషుల నుంచి విలువేయబడతాడని జరిగిన తర్వాత తెలియలా. ఎప్పుడు తెలిసింది తెలుసా? అసలు ఈ పాయింట్ అంతా ఏంటంటే ఈ యొక్క నెబుకద్నెజరు కళ వస్తుంది అన్నమాట. ఆ కళలో అర్థం చెప్పడానికి దానియేలు పిలుస్తారు, ఆ కళ అర్థం చెప్పడానికి. అప్పుడు దానియేలు చెప్తాడు, నువ్వు ఎట్లా జరిగింది, నీకు ఎట్లా అయిందని. అప్పుడు దానియేలు ఒక సజెషన్ ఇస్తున్నాడు, అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే నువ్వు నీ పాపాలు వదిలేయాలంటే. అంటే ముందుగా దేవుడు దానియేలు ద్వారా ఒక అవకాశం ఇచ్చడం లేదా? ఈరోజు చాలా సార్లు మన జీవితాల్లో మనం నష్టపోకముందు దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు, మనకి తెలియజేస్తూ ఉంటాడు, ఇది తప్పు ఇలా చేయకు అని తెలియజేసినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? అహంకారంతో కళ్ళు మూసుకుపోయి దాన్ని పట్టించుకో. ఇప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరు పట్టించుకుని ఉంటే నెబుకద్నెజరు గతి వచ్చేదా? వచ్చేది కాదు. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? పట్టించుకోవాలి. ఎట్లా చెబుతాను అని చెప్పేసి వదిలేశాడు. అయితే
నెబుకద్నెజరుకి దేవుడు మరలా ఎప్పుడైతే ఆ దుర్వ్యవస్థని అనుభవించాడో ఆ తర్వాత మనకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుడు ఇప్పుడే ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా? అవకాశం మీరు భవిష్యత్తులో కనుక కీడును అనుభవించుకున్నారంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ మీరు చేస్తున్న క్రియలు విడిచిపెట్టండి. ఏది దేవుడి మీద మనకు తెలుసు, చెప్పవలసిన మనం. ఎందుకంటే దేవుడు మనలో ఒకటి పెట్టాడు, దాని పేరు మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి ఏం చేసి తెలుసా? ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొద్దు, ఇది చేయని చెప్తారు. దేవుడు 38 సంవత్సరాలు పక్షవాయువు కలవని స్వస్థత వచ్చిన తర్వాత ఒక మాట చెప్తాడు, నీకు మరీ ఎక్కువ కీడు కలగకున్నట్లు నువ్వు పాపము చేయొద్దంట. అంటే చాలా సార్లు మనం ఎందుకు కీడు అనిపిస్తున్నామంటే, ఎందుకు దిగజారిపోతామంటే దేవుడిచ్చే అవకాశాలను ఉపయోగించుకోలేక. అలా దేవుడిచ్చే అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే అహంకారము కళ్ళను మూసేస్తుంది. దయచేసి వాక్యం ఏంటో మన జీవితంలో దేవుడికి ఒకవేళ నీ జీవితంలో ఏది వ్యతిరేకంగా నాకు తెలియదు, వాటిని సరి చేసుకోండి, దేవుడి సహాయం అడగండి. అప్పుడు ఏమైతే తెలుసా? మీరు కీడులోకి వెళ్ళరు, మీ పరిస్థితులు మారతాయి. మీరు ఎదుటి వ్యక్తులను క్షమించడం నేర్చుకోండి, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టద్దు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి తెలుసా? తోట ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి? మీకు విషయం చెప్పనా? ఎవరు దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ నోట్లో నుంచి ఎదుటి వ్యక్తులు గాయాలు కడకలకు గాయాలు చేయరు. బాబు ఏం చేయరు. ఇప్పుడు మీరు దీనంతం ఉందా లేదన్నా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పరా? మీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు నొచ్చుకుని బాధపడకూడదు. మీరు మాట్లాడేటప్పుడు బాధలో ఉన్న వ్యక్తి సైతం ఓదార్పు చెందాలి. నీలో దీనత్వం ఉంటే నువ్వు అది చేయగలవు. దేవుడు నీకు ఆ విషయం నేర్పిస్తాడు. నేను కూడా అప్పుడు ఏం చేశాను తెలుసా? భయంకర అహంకారం ఉండేది నాకు. నేనే ఒప్పుకుంటున్నాను. యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు చాలా తీసేసి పక్కన కూర్చోబెట్టి, ఎందుకు చెప్తానంటే అనుకోకూడదు చెప్తున్నాను. వివరవేగేవాడిని. నాలో మాటలు ఎట్లా మాట్లాడేవాడిని అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు, నేను గెలవాలని మాట్లాడేవాడిని. ఎలా మాట్లాడేవాడిని? ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు గెలవాలనుకుంటున్నారా, దేవుడిని గెలిపించాలనుకుంటున్నారా? మనం గెలవకపోయిన పర్లా, దేవుడిని గెలిపించాలి. ఒకసారి ఒక ఇంటికాడ పని చేయడానికి వెళ్ళాను మేము. అప్పుడు ఇంకా పాస్టర్ గారిని కాదు, దేవుడిని నమ్ముకున్నాను. పని చేయడానికి వెళ్తే మా ఊళ్ళందరూ కూడా ఈ అబ్బాయి పాస్టర్ అని చెప్పారు ఎవరికి ఆ పని ఇచ్చిన ఆయన, అంటే పాయింట్లు అనమాట. ఆయన బెంగళూరులో విగ్రహాలు చేస్తా ఉంటాడు. ఈ ఆయన పాస్టర్ గారు అంటే సరేలే అన్నారు. ఈ అబ్బాయి చర్చికి వెళ్తాడంటే మన ఊళ్ళకి రాడన్నారు. అంటే ఆయన కోపం వచ్చింది. అంటే ఎట్లయినా ఆయన మత సంబంధమైన వ్యక్తి కదా, కోపం వచ్చింది. కోపం వచ్చి నీ కులం ఏంట్రా, నీ గోత్రం ఏంట్రా, నువ్వు నమ్మింది ఏంట్రా, అసలు ఆడేవాడు వీడేవాడు ఆయన ఎందుకు నమ్మి, మన మతంలో లేదేంటి, ఆ మతంలో ఉన్నదేంటి, డబ్బా 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 క్వశ్చన్ వేశాడు. అప్పుడు నేను సాత్వికంగా సమాధానం చెప్పాలి. నేనేం చేసి తెలుసా? నువ్వెంత, నీ జ్ఞానం ఎంత నా ముందు, ఇట్లాగే మాట్లాడారు. రా నేను అడిగిపోసే సమాజం చెప్పు, దమ్ముంటే నీ గ్రంథాల నుంచి మాట్లాడదని చెప్పేసి సర్వభావ పరిహారం రక్తపట్ల వ్యవస్థ తొందరగా పరమాత్మ పుణ్యదాగా పరిహారం ఉంది, నేను అర్థం చెప్పు. తర్వాత మంత్రాలు చదివి నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీ మతంలో కలిపి నువ్వు ఇష్ట కలిగి ఉంటే నీకు అర్థాలు చెప్పని చెప్పేసి నాకున్న పాండిత్యం మొత్తం వాడాను. వాడిన తర్వాత ఆయన ఏం చేసిన తెలిసి దండం పెట్టి, బాబు నువ్వు ఇంత పంచులు అనుకోలేదు, నేనేదో పిల్లడు వాళ్ళని కనిపించాను, ఆయన నన్ను క్షమించని పక్క అయిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత నేను ఆత్మీయతలు ఎదిగిన తర్వాత ఇదే విషయాన్ని ప్రభు నా హృదయంలో పెట్టాడు. ఏంటంటే అదే వ్యక్తికి అదే సందర్భంలో ప్రేమతో కొద్దిగా తగ్గించుకుని స్వార్థ చెప్పుకుంటే, అయ్యే విషయాలు ఆలోచింపజేసి చెప్పుకుంటే ఆ వ్యక్తి రక్షించబడేవాడేమో. నువ్వు అప్పుడు అలా చేసేవాడు దేవుడు నాకు జ్ఞాపకం చేశాయి. తర్వాత నేను దేవుడు పశ్చాత్తాపడ్డాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే చాలా సార్లు మనకున్న జ్ఞానం వల్ల మనం అహంకారంగా కలిగి ఉంటే ఆ జ్ఞానము కూల్చిది కానీ ఎప్పుడు కట్టదు. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది మనము దీనత్వం కలిగి ఉండాలని. దేవుడు దీనులకు తన మార్గాన్ని నేర్పుతారా, అహంకారం నేర్పుతారా? ఇంకో విషయం చెప్పాలా? కోల్పోయిన తిరిగి మనం పొందుకోమా? ఒకవేళ నేను చెప్తున్నాను, మీరు అహంకారం చేత, గర్వం చేత ఆత్మీయత కోల్పోయారేమో, భౌతిక జీవితంలో కూడా నష్టాలు వస్తాయి, నష్టపోతున్నారేమో, ఒకవేళ మీ కుటుంబ జీవితాల్లో దిగజారిపోతున్నారేమో. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? మీరు కోల్పోయినవి నేను మళ్ళా తిరిగిస్తాను. ఇక్కడ నెబుకద్నెజరుకి మళ్ళా తిరిగి వచ్చిందా తిరిగి రాదంటే ఖచ్చితంగా తిరిగి వచ్చింది. ఎలా తిరిగి వచ్చిందో తెలుసా? చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4:26. నేను చదువుతాను. చెట్టు యొక్క మొద్దునుండ నీడని వాళ్ళు చెప్పారు కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొని మీదట
నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. చూడండి, నెబుకద్నెజరుకి చెప్తున్నాడు ఏంటంటే, సర్వోన్నతుడే అధికారి, దేవుడు నీ యజమాని అని నువ్వు ఎప్పుడైనా తెలుసుకుంటావో నీ అహంకారాన్ని పక్కన పెట్టి, నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, నా అంత జ్ఞానవంతుడు కానీ నా అంత పరాక్రమం కూడా ఎవరు లేడు అనుకున్నాడు. అయితే తను తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? సమస్తమును పరిపాలించుతున్న దేవుడి అన్ని అని తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు నేను కూడా నీ అహంకారం పక్కన పెడితే జరిగేదని తెలుసా? కోల్పోయిన వల్ల మనం తిరిగిపోదాము. నువ్వు ఖచ్చితంగా పైకి వెలుస్తావు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ ఖచ్చితంగా నువ్వు లేపబడతావు. ఎప్పుడు తెలుసా? దీన స్వభావం వచ్చిన. ఇంకో విషయం చెప్పనా? మనిషికి దీనత్వం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నేనేం చేయలేదని ఎప్పుడు వచ్చింది చెప్పండి? అసలు నువ్వు అనుకున్నవేమీ జరగకుండా నీ ప్రయత్నాన్ని ఫెయిల్ అయిపోతే అప్పుడు వస్తుంది. అవునా కదా? దేవుడు కూడా దానికోసమే ఎదురు చూస్తా ఉంటాడు. నువ్వు తిరుగుతావా తిరగవా? ఇప్పుడు నువ్వు తిరిగితే ఏమైతే తెలుసా? దేవుడు ఒప్పుకుని ఏమైతే తెలుసా? నువ్వు కోల్పోయి మళ్ళీ తిరిగిస్తాడు. కానీ ఒప్పుకోలేదు అనుకో, నువ్వు ఒప్పుకొని అంతవరకు తిప్పుతానే ఉంటాడు దేవుడిని. అంటే దేవుడు చెప్పాలి, నువ్వు తిరుగుతావు. ఒకసారి చెప్పు, నేను తెలుసుకోకపోతే ఖచ్చితంగా దీవించమల్లే. ఉండదు ఏమి చెప్పనా? ఖచ్చితంగా నువ్వు శ్రమలు అనుభవిస్తానే ఉంటావు. శ్రమను బట్టి నువ్వు ఖచ్చితంగా కఠినపరచదు. ఖచ్చితంగా శ్రమను బట్టి దేవుని దూషించద్దు. నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? దీనత్వం నేర్చుకో, సహనం నేర్చుకో, ఓర్పు నేర్చుకో, దేవుడి మీద ఆధారపడటం నేర్చుకో, ఓర్పు కలిగిన కుటుంబాన్ని కట్టుకో. మీకు విషయం చెప్పనా? కుటుంబాన్ని కట్టుకోవడం చాలా కష్టం, విడిపోవడం చాలా ఈజీ. విడిపోవడం ఏమన్నా ఈజీగా నీకు నాకు సంబంధం లేదని విడిపోవచ్చు. కానీ కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఎంత కష్టం అంటే, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం ముగిపోతాం కుటుంబాన్ని గురించి ఆలోచించి. కుటుంబాన్ని మనం పట్టించుకునే వ్యక్తులు ఉంటారా? ఎవరు అర్థం చేసుకుంటాడు? ఎవరి కాడే, ఎవరి సుఖమాన్ని చూసుకుంటాడు ఫ్యామిలీలో. కానీ మనం ఎవరు అర్థం చేసుకోరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలి సార్? నిలబడినప్పుడు జరిగేది ఏంటంటే, దేవుడు నీ పక్షం ముందుకు నీ కుటుంబాన్ని కడతారు. ఎలాంటి పరిస్థితుల్లో అంటే, నువ్వు నిలబడాలంటే నీకేం దీనత్వం రావాలి. ఏం రావాలి? దీనత్వం కలిగి ఉంటే దేవుడు కడతాడు నీ కుటుంబాన్ని. తర్వాత చూడండి, నెబుకద్నెజరుకి దేవుడు ఇచ్చాడు ఏం లేదో చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. చూడండి, ఏ సమయం అందంటే తాను అనుభవించాల్సిన కాలం అంతా అనుభవించాడు. అంటే శ్రమ అనిపించాడు, కష్టాలు అనిపించాడు, అడవి గాడిదలతో పాటు తిరిగాడు. తిరిగిన తర్వాత అక్కడ చూడండి, అయిపోయిన తర్వాత ఆ సమయం ముందు నాకు ముక్తి మరలా వచ్చాను, రాజ్య సంబంధములకు అభావమును ఘనతయు నా తేజస్సును నాకు కలిగాను. నా మంత్రులను నా కింద ప్రధానులను నా యొక్క ఆలోచన చేయనిచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతనందిని. చూడండి, నెబుకద్నెజరు ఎప్పుడైతే తన తప్పుందని తెలుసుకున్నాడో, దీనుడయ్యాడో, అప్పుడు జరిగిన విషయం తెలుసా? తాను కోల్పోయే దానికి రెట్టింపుగా అనిపించడానికి. ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన సత్యాలు ముందు ఒకటి, దేవుడే సమస్తానికి అధిపతి. రెండోది తెలుసా? నీకు దీనత్వం కలిగిన హృదయం కావాలని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఎంతమందికి అవసరం దీనత్వం? నాకైతే ఇప్పుడు కూడా చాలా అవసరం. చాలా వరకు దేవుడు తోమిన్నాం, చేపల్లో తోమి ఏం చేసి పరిస్థితులు కూడా తీసుకెళ్ళి మీరు ఏమీ లేదు నాకు దీనికి ఇచ్చాడు. దేవుడు ఈరోజు నీ నుంచి నాకు చేయకూడదు తెలుసా? నీలో ఉన్న అహంకారం చచ్చిపోవాలి. ఏమవ్వాలా? చచ్చిపోతే ఏం జరుగుతుంది తెలుసా? క్రీస్తు నీలో నుండి జీవిస్తాడు, క్రీస్తు నీలో నుండి పరిపాలిస్తాడు ఏముంది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అహంకారాన్ని దేవుడు ఎప్పుడు ఇష్టపడదు. ఏం చేయడు? ఇంకో విషయం చెప్పనా? మనం ఆయన సన్నిధిలో నిలబడాలంటే మనలో డంబాలు పోయే గుణం ఉండకూడదు. ఏ గుణం ఉండకూడదు? కొంతమంది ప్రజల ముందు మెప్పు. ఇంకో విషయం చెప్పనా? పాటలు పడేవాడు ఉంటారు చాలా మంది. తప్పుగా అనుకోండి, నేను ఎవరు నేను మారాలని చెప్తున్నా. పాట పాడేటప్పుడు ట్యూన్ మీద మనం పెట్టకూడదు. ఎక్కడ పెట్టకూడదు అంటే, పాట స్పీడా, పాట స్లోగా, పాట క్లాస్ గా ఉందా, పాట మీద పెట్టకూడదు. రెండోది చెప్పనా? నీ స్వరం మీద పెట్టకూడదు. దేని మీద పెట్టకూడదు? చాలా మంది అయితే వాళ్ళు పాడేటప్పుడు ఈ గానభోగ్యంలాగా ఫీల్ అయిపోతుంటారు. అంటే ఎందుకు? వీళ్ళ స్వరాన్ని వీళ్ళు వింటూ ఉంటారు, విని పాడతారు. అది చేయకూడదు. నువ్వు పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎలా చేయాలంటే, నీ హృదయంలోకి ఆ భావం రావాలి. ఏం రావాలి? ఇప్పుడు మీరు పాట పాడుతున్నారు,
దేవుడు సర్వోన్నతుడా నీ మీద నాకు ఆశ్రయం పడుతున్నాను అనుకో, ఆ దేవుడిని సర్వోన్నతుని యొక్క ఆ శక్తి ఏంటో ఫీల్ అవుతూ పాడాలి. ఎలా పాడాలి? అలా ఫీల్ కాకుండా ఏదో పాట బాగుంది అని పాడామనుకో, దాన్ని కూడా అతిశయకరమైన మనసే అంటారు. కొంతమంది ఇంకో విషయం, పాటలు పాడుతూ పాటలు రామాలు పెంచబడతారు. నీకు రాదు, ఎన్ని సంవత్సరాలు ఉంటే అది కూడా అహంకారం. చూడండి కీర్తన గ్రంథంలో ఏం చెప్తున్నాడు భక్తులు చూద్దాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దాంబికులు నీ సన్నిధిని గెలవలేదు. చాలు. దేవుడి సన్నిధిని ఎవరు గెలవలేరు? దాంబికులు అంటే ఎవరు? దాంబికులు అంటే డంబం అంటే గొప్పలు చెప్పుకునేవాడు. కొంతమందికి ఏమీ లేకపోయినా చెప్తానే ఉంటారు. అంటే ఉన్నది ఉన్నట్టు నీకు విషయం చేద్దాం, మన సంతం జరిగాయి చెప్పేసి ఒక వచ్చిన చదువు ముగిద్దాం. ఆ సంగతి ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు ఒకరికి డబ్బులు అవసరం అన్నారు. ఏం అవసరం అన్నారు? అవసరం అంటే సరే నాకు తెలిసిన ఇంకొకళ్ళు ఉన్నారు, సరే ఇంకా అర్థం కదా. ఇట్లా నేనే ఉన్నా, నాకు డబ్బులు అవసరం, సాయి గారిని అడిగాను అనుకోండి. సాయి గారిని అడిగితే సాయి గారు రజనమ్మని అడిగాడు అనుకోండి, రజనమ్మ ఫీల్ వంద చెప్తున్నా జరిగిన సంగతి. అడిగితే ఇప్పుడు సాయి గారు రజనమ్మ బాగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు బాగా తెలుసు. ఈయన ముందు ఆయన గొప్పవడానికి ఏమన్నాడంటే, ఎంతనాలు చెప్పండి సాయంత్రం రాని ఇచ్చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? సాయంత్రం వెండి అసలు మీ చేతిలో మామూలుగా ఎంత కావాలి నాకు ఇచ్చేస్తాను అన్న తర్వాత ఏమైందంటే, నేను నంబర్ తీసుకున్నా, ఫోన్ నెంబర్ రజ నంబర్ తీసుకుని సాయంత్రం రమ్మన్నారు కదా నీట్ రమ్మన్నారు అంటే, అట్లా ఇచ్చేస్తారమ్మా ఎంతవరకు అట్లా ఇచ్చేస్తారమ్మా అది నేను మాట్లాడాడు. ఇప్పుడు దీన్ని ఏమన్నారు? ఇప్పుడు ఇక్కడ కొంచెం బాధ కలిగింది అనుకో, ఈ వ్యక్తి ప్రవాసం బట్టి ఈ వ్యక్తిని ఏం చేస్తున్నారు, తిట్టుకుంటారు తిట్టుకోరా, వీడేంద్ర అట్లా మాట్లాడాడు అబ్బాయి వీడికి మళ్ళీ వీడు ఇలాంటి పరిస్థితికి వచ్చారని వీడు చెప్తారా. కొంతమంది ఇట్లా మాట్లాడతారు గొప్పల కోసం, అంటే లేదు మనం బడైపోతూ ఉంటారు. అట్లాంటి వారి వాళ్ళ కూడా శాపం వస్తుంది. అంటే నేను చూశాను, ఈ దగ్గర లేవు, ఇప్పుడు ఏం చెప్పాలా, ఈ మాట అవునంటే అవును కాదంటే కాదుకుండా అవునా కాదా, బడాయి ఎందుకు. కానీ నేనేం చెప్పాడు తెలుసా, నీకెందుకు వడ్డీ కూడా అసలు తీసుకెళ్ళాను. ఇప్పుడు కావాల్సిన వ్యక్తి ఫోన్ చేసి మాకు నేను వ్యక్తి రావాలంటే ఇవ్వడం ఇష్టం, అదేంటి ఇదేంటి అని 100 క్వశ్చన్ అడిగాడు. అట్లయితే మేము ఇవ్వం, నా రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి కట్ చేసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మైండ్ ఎట్లా ఉంది ఈరోజు సమాజంలో. ప్రతి ఒక్కరు బైబిల్ కొంటున్నారు, సైలెన్స్ అని పీకేస్తున్నారు. కారణం ఏంటంటే గొప్ప ఏమవ్వాలా, మీరైనా సరే యథార్థాలు చెప్తున్నారంటే అన్ని సంగతి మనకు అనవసరం. ఒక ఫంక్షన్ వెళ్తున్నాయంటే ఎవరి దృష్టో మన మీద పడాలి అనే సెన్స్ లో వెళ్ళినా దేవుడికి నచ్చదు. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ ఎలా వస్తున్నానో పెద్ద సంఘం అనేది ఎప్పుడు కూడా వేరే మేకప్ ఉండదు, కనీసం ఇప్పుడు పౌడర్ కూడా రాసుకోలేదు. అంటే మీరు రాసుకోవద్దు చెబుతుంది, శుభ్రంగా ఉండండి. కానీ మీ దృష్టిలో ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలనే సెన్స్ ఉండకూడదు. ఇప్పుడు నేను తెల్లగొన్నాను, నేను తెల్లగుంటే ఇంకా బాగా కనపడుతుంది ఆలబట్టలు వేసుకోవాలా అనే ఆలోచన రాకూడదు. నేను చెప్తానండి, చూడు నాకు 7-8 జతలు బండి చేతికి ఇద్దరు నేను వేసుకొస్తా శిక్షకి. ఏ రోజు ఆర్డర్ పెట్టుకోను, ఏ రోజు ఇది వేసుకుంటే బాగుంటుంది అనుకో, పెళ్లికి వెళ్ళినా సరే ఆగదు. ఎందుకు నేను చెప్తానంటే, వస్త్రం అనేది శరీరానికి కప్పుకోవడానికి కానీ ఆకర్షించడానికి కాదు. దానిలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ముఖ్యంగా చాలా మందిని చూసాను, ఈ బట్టలు వేసుకుంటే బాగుంటానా, ఈ బట్టలు వేసుకుంటే ఎంతవరకు నచ్చిందా అని ఆలోచించి ఆ వస్త్రాలు వేసుకుంటారు. కానీ దేవుడికి అది కూడా చూస్తాడు, దాన్ని కూడా ఏమంటారు తెలుసా, అహంకారం అంటారు. ఏమంటారు అంటే, మనలో ఉన్న శరీరం ఏం చేస్తాయంటే మనల్ని రేపుతుంది. ఆ రేపునప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి. ఏమి ధరించుకోవాలి? ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్న ఈ రాత్రికాల సమయంలో ఎవరు డాంబేకంగా ఉంటారో, ఎవరు బడాయిలు పోతారో, ఎవరు వారిని వారు గొప్ప చేసుకుంటారో వారికి దేవుడిని సన్నిధిలో నిలబడలేరు. కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఆభరణాలు వేసుకోవచ్చా, ఏం వేసుకోవచ్చా, బొట్లు పెట్టుకోవచ్చా, ఉంగరాలు పెట్టుకోవచ్చా, పెట్టుకోండి. పెట్టుకొని మీరు గనక ఇప్పుడు మీరు ఇంటికాడ ఉంటారు కదా, ఇంటికాడ ఇప్పుడు ఏం వేసుకుంటారు మీరు, సరే ఏదైనా సింపుల్ గా డ్రెస్ వేసుకుంటారు ఇంకా, అప్పుడు ఏ మనసు ఉండిద్దో ఇవన్నీ ధరించినప్పుడు అదే మనసు ఉంటే వేసుకోండి. ఉండిద్దా? నేనైతే చెబుతున్నానండి, నాకైతే ఇప్పుడైతే ఏం లేవు కాబట్టి ఏం లేదు. ఒకప్పుడైతే నేను కూడా సేమ్ అదే విధానం ఉండేవాడు.
ఇది చేస్తే బాగుంటది, 10 మందికి నచ్చింది, 10 మంది బాగుంది అన్నారు. ఎవడో బాగుండాలి మనల్ని, మనకు ఎవరు బాగుంది అని అన్నాను తెలుసా? దేవుడే. నీలో దీనత్వం రాకపోవడానికి కారణం ఏంటంటే శరీరం రెచ్చగొట్టడం, డంబం బాగుండడం దేవుడికి నచ్చదు. కాబట్టి మనం ఏం చేయాలా? వదిలేయాలా. ఇది కూడా వదిలేయకూడదా? మీరు ఎదగాలంటే, మీరు సమస్త విషయాల్లో రెట్టింపు కింద పొందాలంటే, ఇప్పుడు నెబుకద్నెజరు వదిలేశాడు. నెబుకద్నెజరు తెలుసుకున్నాడు దేవుడు తప్ప ఇంకొకడు లేడు, దేవుడే అన్ని అని. తనలో ఉన్న గర్వం పోయింది, శరీర సంబంధమైన మనసు పోయింది. అప్పుడు ఏమైందో తెలుసా? రెట్టింపు రక్షించాడు. ఈ రోజు మీరు జీవించబడకపోవడానికి, ఎదగపోవడానికి, దేవుడు ఇచ్చే పొందుకోపోవడానికి కారణం అహంకారాల మనసు. దాన్ని విడవండి. విడిస్తే ఏమైంది తెలుసా? ఇంకా దీవిస్తారు. ఇది దీవించింది కొంచెమే, నెబుకద్నెజరు రెట్టింపు ఇచ్చేశాడు. అర్థమైందా? మీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు కూడా. మీకు విషయం చెప్పనా? మీరు దీనత్వం కలిగితే మీ ఫేస్ లో యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాయి. ఎదుటి వ్యక్తులు నువ్వు దీనంగా ఉంటే నీలో దేవుణ్ణి చూడగలుగుతారు. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్ గా దేవునికి మహిమ వస్తుంది. క్రైస్తవుని జీవితానికి అన్నిటి జీవితానికి తేడా ఉంది. అన్నిటి అంటే ఎవరు? యేసు ప్రభు అంటే ఎవరు తెలియనోడు. వాడి జీవితానికి దేవుని జీవితానికి తేడా ఏంటంటే, క్రైస్తవుడి జీవితం దేవుడిని చూపించాలి. ఎవరిని చూపించాలి? ఇప్పుడు మీకు మాట చెప్తాను, మనం ఎంతకాలం బతుకుతాం మనకు తెలుసా? ఈ బ్రతుకులో దేవుడిని చూపించగలిగితే నీ బ్రతుకులో దేవునికి మహిమ వస్తుంది నీ జీవితం ద్వారా. అదే నీ శరీరాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటే, నువ్వు తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా, నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, ఇది చేస్తే బాగుంటది, అది చేస్తే బాగుంటది, అది చేస్తే మెచ్చుకుంటారని తలంపులు కలిగి ఉంటే ప్రజలు ఎప్పుడు మనం మెప్పించాం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు మెప్పించగలం? మనం స్టైల్గా ఉన్నాం అనుకో, స్టైల్ కొడుతున్నాడు అంటారు. సరిగ్గా రెడీ అవ్వలేదు అనుకో, సరిగ్గా రెడీ అవ్వలేదు అంటారు. నవ్వామనుకో, ఏడ్చామనుకో, ఏడుతున్నాడు, ఏడు కొట్టాడు అంటారు. జనాలు మనం ఎలా ఉన్నా కూడా మనల్ని కామెంట్ చేస్తూనే ఉంటారు. అట్లాంటి అవకాశం మనం ఏది నిలబడేది? ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉన్నా ప్రేమిస్తున్నాడు. ఆయన ద్వారా నిలబడాలి. ఎవరికంటూ మీ హృదయం ఆయనకి ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ సెన్స్ మార్చుకోండి. మీలో కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఉంటాయి, కొత్త ఏం కాదు. ఇవన్నీ మార్చుకున్న రోజు ఏమైంది తెలుసా? క్రీస్తు మీలో ప్రతిబింబిస్తారు. మీరు రెట్టింపుగా దీవించబడతారు. మీరు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఇంకో విషయం చెప్పనా? మీ స్థితి ఎప్పుడు మారిపోదు. చెప్పండి, నా స్థితి ఎప్పుడు మారదు, ఒకే విధంగా ఉంటది. భక్తులు అందరూ అనుసరించింది అంటే తెలుసా? ఇదే దీనత్వం. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఏసన్ గారు తెలుసు మీ అందరికి. ఏసన్ గారు భోజనం చేయడం ఒక ఇంటికి వెళ్తే ఏసన్ గారి పల్లె ఉమ్మూసారంట. ఏమూసారు? గుంపు ఇస్తే ఏసన్ గారు ఆ ఉమ్మని పక్క పెట్టి అన్నం తిని వచ్చేటప్పుడు ఆ వందనాలు చెప్పి వచ్చేవారు. అదే మనం అయితే ఏం చేస్తాం? అసలు ఆయన కాదు మా కామెంట్స్ ఇప్పుడు పాస్టర్ గారు అయితేనా, పాస్టర్ అయితే చెప్పు జరుగుతూ ఉంటాయి. ఒక్క లేకపోతే ఒక విజయవాడలో ఏం జరిగిందంటే, పలవా వండుతాము, చికెన్ పెడతాము అని పిలిచారంటే మాకు. సేవకుల దగ్గర డబ్బులు లేవు. ఏ మీటింగ్ ఇది? సేవకుల మీటింగ్. విశ్వాసులు ఎవరు? వాళ్ళందరూ పాస్టర్గా వచ్చారు. వెజ్ భోజనాలు పెట్టాడంట. ఏ భోజనాలు? కళ్యాణ మండపం కుర్చీలన్నీ వెళ్ళిపోయింది. ఎంత దీనత్వం కలిగినాడు చూడండి. విజయవాడలో కళ్యాణ మండపం కుర్చీలన్నీ వెళ్ళిపోతారంట. ఆ దెబ్బతో ఆ కళ్యాణ మండపంలో పాస్టర్ మీటింగ్ అంటేనే ఉండలేదంట. ఎందుకు చెప్తున్నారంటే అహంకారం. కానీ ఏసన్ గారిని తగ్గించుకోబట్టి ఏసన్ గారిని దేవుడు ఏం చేశారు తెలుసా? 7th క్లాస్ చదువుకున్నాడు ఏసన్ గారు. అంతా 7th క్లాస్ చదువుకునే వ్యక్తి అనేకమైన భాషలు మాట్లాడేవాడు. అనేకమైన దేశాల్లో ఇంచుమించు ఆయన బతుకున్నప్పుడే 300 సంఘాలు కట్టబడి అంత బలమైన ఉద్యమం వాళ్ళ ద్వారా వచ్చింది. ఎన్నడూ కూడా భక్తి జీవితంలో క్షీణతించలా. అనేకులు మండించాడు. ఈ రోజు కూడా ఆయన పాటలు అనేకులు మండిస్తున్నాయి. నన్ను కూడా అనేక సార్లు ఒక ఆత్మీయ జీవితంలో బలపరిచిన ఏసన్ గారి పాటలు. ఎందుకు చెప్తానండి ఈ విషయం? మనం దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనలో కూడా దీవిస్తాడు. ఏసన్ గారు దీవించబడ్డాడన్నా అందరూ ఎవరి జీవితంలో కలండి మీరు, వారందరూ దీవించబడ్డారంటే మన జీవన తగ్గింపు. జీవితంలో మనం ఏది సాధించడం అతిశయం వల్ల, అహంకారం వల్ల జీవితంలో అన్ని కోల్పోతాం. కాబట్టి దీనత్వాన్ని అడుగుతాం, దేవుడి దగ్గర ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దీనత్వాన్ని మనం అనుగ్రహించి మనం నడిపిస్తాం.